ఫ్రెండ్స్, బ్రూస్లీ ది ఫైటర్ 2015 అక్టోబర్ 16న విడుదలైన ఒక తెలుగు యాక్షన్ కామెడీ సినిమా. ఈ సినిమాని డైరెక్ట్ చేసినవారు శ్రీను వైట్ల. ఆయనకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక స్పెషల్ ప్లేస్ ఉంది. కామెడీ మరియు యాక్షన్ మిక్స్ చేసిన సినిమాలకి ఫేమస్. ఈ సినిమా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో డివివి దానయ్య గారు నిర్మించారు. స్టార్ కాస్ట్లో రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్, కృతిక్ ఖర్బంద, అరుణ్ విజయ్, సంపత్ రాజ్, నదియా, బ్రహ్మానందం, రావు రమేష్ వంటి వాళ్లు ఉన్నారు. కానీ ఈ సినిమాకి అసలు హైలైట్ ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారి కామియో. చిరంజీవి గారు ఈ సినిమాలో సుమారు 15 నిమిషాల పాటు కనిపిస్తారు. ఆ సీన్స్ ఫ్యాన్స్ కి ఒక రియల్ ట్రీట్ అని చెప్పొచ్చు. సినిమా స్టోరీ గురించి మాట్లాడుకుంటే రామ్ చరణ్ ఈ సినిమాలో కార్తీ అనే స్టంట్మ్యాన్ పాత్రలో కనిపిస్తాడు. కార్తీకి అతని సిస్టర్ కావ్య అంటే చాలా ఇష్టం. ఆమె కలలు నెరవేర్చడం కోసం తన సొంత కలలను త్యాగం చేస్తాడు. కావ్య ఏఎస్ ఆఫీసర్ కావాలని కలలు కంటుంది. ఆమెని సపోర్ట్ చేయడానికి కార్తీ తన చదువుని కూడా వదిలేస్తాడు. ఈ క్రమంలో కార్తీ ఒక సినిమా షూటింగ్ కోసం పోలీస్ యూనిఫాంలో ఉంటాడు. అప్పుడు రియా అతన్ని నిజమైన పోలీస్ ఆఫీసర్గా భావిస్తుంది. రియా ఒక ఐడియలిస్టిక్ అమ్మాయి. కార్తీ ఆమెతో ప్రేమలో పడతాడు. కాని తన నిజమైన గుర్తింపును దాచిపెడతాడు. స్టోరీలో ట్విస్ట్ ఏంటంటే కావ్యకి జయరాజ్ మరియు అతని కొడుకు దీపక్ రాజ్ నుండి సమస్యలు ఎదురవుతాయి. ఈ ఇద్దరు డ్రగ్ డీలర్స్, వీళ్ల చీకటి కుట్రలను బయటపెట్టడానికి కార్తీ ఎలా పోరాడతాడనేది సినిమా మెయిన్ ప్లాట్. ఈ క్రమంలో కార్తీ జయరాజ్ ఇంట్లోకి చొరబడి సుజుకి సుబ్రహ్మణ్యం సహాయంతో వాళ్ల నీచ గుణాన్ని బయటపెడతాడు. క్లైమాక్స్లో జయరాజ్ రియాని కిడ్నాప్ చేస్తాడు. కార్తీ తండ్రి రామచంద్రరావుని గాయపరుస్తాడు. అప్పుడు కార్తీ సహాయం కోసం చిరంజీవి గారిని పిలుస్తాడు. ఆయన ఖైదీ నంబర్ 150 సినిమా షూటింగ్లో ఉంటూ వచ్చి గూండాలను తన్ని రియాని కాపాడతాడు. చివర్లో సుజుకి జయరాజ్ని అరెస్టు చేస్తాడు. అందరూ సంతోషంగా సెలబ్రేట్ చేస్తారు. రియా కార్తీని నిజమైన పోలీస్ ఆఫీసర్ కావాలని అడుగుతుంది. అందరూ నవ్వుతూ సినిమా ముగుస్తుంది. ఇప్పుడు సినిమా హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా రామ్ చరణ్ యాక్షన్ మరియు డాన్స్. రామ్ చరణ్ ఈ సినిమాలో స్టంట్మ్యాన్ గా చాలా ఎనర్జెటిక్ గా కనిపిస్తాడు. అతని ఫైట్ సీక్వెన్స్లు అనిల్ అరసు కొరియోగ్రఫీతో చాలా స్టైలిష్ గా ఉంటాయి. ముఖ్యంగా రామ్ చరణ్ తన చేతిపై బ్రూస్లీ టాటూ పెట్టుకుని బ్రూస్లీ అనే నిక్నేమ్తో పలవబడతాడు. ఇది సినిమాకి ఒక కూల్ టచ్ ఇస్తుంది. అతని డాన్స్ మూవ్స్ గురించి మాట్లాడితే లే చలో, రియా, మీటర్ వంటి పాటల్లో రామ్ చరణ్ డాన్స్ సూపర్బ్. ఈ పాటలు తమన్ సంగీతంలో చాలా క్యాచీగా ఉంటాయి. సినిమా థియేటర్స్లో ఆడియన్స్ ని డాన్స్ చేయించాయి. రామ్ చరణ్ స్టైలింగ్ కూడా ఈ సినిమాలో స్పెషల్ మెన్షన్ డిజర్వ్ చేస్తుంది. ఆయన స్వయంగా తన స్టైల్ ని డిజైన్ చేసుకున్నారని తెలుసా? అతను ఈ రోల్ కోసం ప్రియాంక చోప్రా ట్రైనర్ సమీర్ జోరాతో శిక్షణ తీసుకున్నాడు. దాదాపు 4-5 నెలల పాటు ఇంటెన్సివ్ ట్రైనింగ్ మరియు స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయ్యాడు. ఈ డెడికేషన్ స్క్రీన్పై కనిపిస్తుంది. అతని ఫిజిక్, బాడీ లాంగ్వేజ్ అన్నీ అద్భుతంగా ఉంటాయి. తర్వాత చిరంజీవి గారి కామియో గురించి మాట్లాడకుండా ఉండలేం. చిరంజీవి గారు ఈ సినిమాలో తన సొంత పాత్రలో అంటే సినిమా స్టార్ గా కనిపిస్తారు. ఆయన ఎంట్రీ హెలికాప్టర్ నుండి దిగుతూ వచ్చే సీన్ ఫ్యాన్స్ కి గూస్బంప్స్ తెప్పిస్తుంది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతం. 6 సంవత్సరాల గ్యాప్ తర్వాత కూడా ఆయన టైమింగ్, ఎనర్జీ ఇంకా అదే ఉంది. ఇది కేవలం టైం గ్యాప్ మాత్రమే, కానీ టైమింగ్ ఇంకా పర్ఫెక్ట్ గా ఉంది అనే డైలాగ్ ఆయన మౌత్ చేస్తే థియేటర్స్లో విజిల్స్ గ్యారంటీ. చిరంజీవి గారి కామియో సినిమాకి ఒక బిగ్ బూస్ట్ ఇచ్చింది. క్లైమాక్స్ ని మరింత ఎక్సైటింగ్ గా మార్చింది. రకుల్ ప్రీత్ సింగ్ రియా పాత్రలో చాలా అందంగా కనిపిస్తుంది. ఆమె గ్లామర్ మరియు ఫన్నీ యాక్టింగ్ సినిమాకి ఒక ఫ్రెష్ టచ్ ఇచ్చాయి. కృతిక్ ఖర్బంద కావ్యగా, కార్తీ సిస్టర్గా ఎమోషనల్ సీన్స్లో బాగా నటించింది. అరుణ్ విజయ్ దీపక్ రాజ్గా తన తెలుగు డెబ్యూ సినిమాలో బాగా ఇంప్రెస్ చేశాడు. అతని విలన్ పాత్రకి మంచి డెప్త్ ఉంది. రావు రమేష్ కార్తీ తండ్రిగా, సంపత్ రాజ్ జయరాజ్గా, నదియా వసుంధరగా తమ పాత్రల్లో చక్కగా నటించారు. బ్రహ్మానందం సుజుకి సుబ్రహ్మణ్యం పాత్రలో కామెడీ చేశాడు. కానీ ఈ సినిమాలో అతని కామెడీ అంతగా వర్కౌట్ కాలేదని కొంతమంది ఫీలయ్యారు. సాంకేతికంగా ఈ సినిమా చాలా రిచ్గా ఉంది. తమన్ సంగీతం సినిమాకి బిగ్గెస్ట్ అసెట్. లే చలో, రియా, మీటర్ వంటి పాటలు చార్ట్బస్టర్స్ అయ్యాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాని ఎలివేట్ చేసింది. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అద్భుతం. హైదరాబాద్, స్పెయిన్, బ్యాంకాక్లో షూట్ చేసిన సీన్స్ విజువల్గా చాలా అద్భుతంగా కనిపిస్తాయి. అనిల్ అరసు యాక్షన్ కొరియోగ్రఫీ, ముఖ్యంగా ఫైట్ సీక్వెన్స్లు సినిమాకి ఒక హై ఎనర్జీ ఇచ్చాయి. ఎడిటింగ్లో కొంచెం లోటు ఉందని కొంతమంది విమర్శించారు. ముఖ్యంగా రెండో హాఫ్లో కొన్ని సీన్స్ డ్రాగ్ అయిన ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు సినిమా లెగసీ గురించి మాట్లాడుకుందాం. బ్రూస్లీ ది ఫైటర్ మిక్స్డ్ రివ్యూస్ అందుకుంది. కానీ రామ్ చరణ్ నటన, డాన్స్, యాక్షన్ సీక్వెన్స్లు విమర్శకుల నుండి మంచి ప్రశంసలు అందుకున్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సుమారు 60 కోట్లు కలెక్ట్ చేసి కమర్షియల్ సక్సెస్ సాధించింది. చిరంజీవి గారి కామియో ఈ సినిమాకి ఒక బిగ్ డ్రా, ఫ్యాన్స్ కి ఒక ఫెస్టివల్ మూడ్ ఇచ్చింది.
శ్రీను వైట్ల ఈ సినిమాతో తన టిపికల్ కామెడీ స్టైల్ నుండి కొంచెం బయటకు వచ్చి ఫ్యామిలీ డ్రామా, యాక్షన్ మిక్స్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ రెండో హాఫ్లో కామెడీ ట్రాక్లు, స్క్రీన్ ప్లే డ్రాగ్ అవడం వల్ల కొంతమంది విమర్శించారు. అయినప్పటికీ ఈ సినిమా ఒక మాస్ ఎంటర్టైనర్గా ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయింది. సినిమా టైటిల్ బ్రూస్ లీ అని ఉన్నప్పటికీ బ్రూస్ లీతో నేరుగా సంబంధం లేకపోవడం కొంతమందికి నిరాశ కలిగించింది. కాని కార్తీ పాత్రకి బ్రూస్ లీ అనే నిక్నేమ్, టాటూ ఒక కూల్ ఎలిమెంట్ యాడ్ చేశాయి. ఈ సినిమా 2019లో బంగ్లాదేశ్లో బెపోరోవా అనే పేరుతో రీమేక్ కూడా అయింది. అది కూడా ఒక సక్సెస్ఫుల్ వెంచర్. ఈ సినిమా రామ్ చరణ్ 9వ సినిమా. ఆయన ఈ రోల్ కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాడు. చిరంజీవి గారి కామియో ఆయన 6 సంవత్సరాల తర్వాత స్క్రీన్పై కనిపించిన మొదటి పాత్ర. సినిమా షూటింగ్ హైదరాబాద్, స్పెయిన్, బ్యాంకాక్లో 110 రోజుల్లో రోజుకి 15 గంటలు చేశారు. సినిమా టైటిల్ మొదట మై నేమ్ ఈజ్ రాజు అని అనుకున్నారు. ఇది చిరంజీవి గారి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా పాట నుండి తీసుకున్నారు. ఈ సినిమా 1985లో వచ్చిన విజేత సినిమా ప్లాట్ నుండి ఇన్స్పైర్ అయింది. ఫ్రెండ్స్, బ్రూస్ లీ, ది ఫైటర్ ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. రామ్ చరణ్ ఎనర్జీ, చిరంజీవి గారి కామియో, తమన్ సంగీతం, స్టైలిష్ ఫైట్స్ ఈ సినిమాని ఒక మాస్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్గా మార్చాయి. అవును, రెండో హాఫ్లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. కానీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడానికి ఈ సినిమా ఒక గ్రేట్ ఛాయిస్. మీరు ఈ సినిమా చూశారా? మీకు ఈ సినిమాలో ఏ సీన్ బాగా నచ్చింది? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. అంతేకాదు, మీ ఫ్రెండ్స్తో ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు ఇలాంటి సినిమా రివ్యూస్, బ్రేక్ డౌన్స్, ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ లేకుండా మేము ఇంత దూరం రాలేము. సో థాంక్స్ ఎటాన్. తదుపరి వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్, స్టే హ్యాపీ. జై హింద్.